అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వేడి బొగ్గును తాకితే మంట, చల్లది తాకితే మసి. కనకలలాడే బొగ్గును తాకితే ఏమవుతుంది? అది ప్రమాదమే కదా. ఎందుకంటే బొగ్గులో నిప్పుంది. కాల్చడమే నిప్పు యొక్క స్వభావం. పోనీలి చల్లారిన తరువాత ముట్టుకుందామంటే ఆ మసిబొగ్గు చెరపరాని నల్లని మరకలు మిగుల్చుతుంది. అలాగే చెడ్డవాడితో స్నేహం కూడా. దుర్జనుడు కోపంతో ఉన్నా, శాంతంగా ఉన్నా ప్రమాదమే. నిప్పు ముట్టుకుంటేనే చేతులను కాల్చుతుంది. కానీ దుర్మార్గుడితో స్నేహం అనేది మనం దూరంగా ఉన్నా అది మనకు ఇబ్బందే. కాబట్టి దుర్మార్గులతో ఎట్టి పరిస్థితులలోనూ మిత్రత్వం చెయ్యరాదు. ఇదే విషయాన్ని మన సనాతన ధర్మకారులు హితోపదేశ గ్రంథంలో ఎంత చక్కగా వివరించారో చూడండి. శ్లోకం: దూర్జనేన సమం వైరం ప్రీతిం చాపీన కారయేత్ ఉష్ణోదహాతి చాంగారః సితం కృష్ణయతే కరం. అలాగే భాతృహరి నీతి శతకం ఎటువంటి వారు మంచి స్నేహితులో తెలియజేస్తున్నది. శ్లోకం: పాపాన్ని వారయతి యోజయతే హితాయ గుహ్యాని గుహతి గుణాన్ ప్రకటీకరతోతి అపద్ఘతం చన జాహతి దదాతి కాళీ సన్మిత్ర లక్షణమిదం ప్రవంతంతి సతః. మంచి మిత్రుడనేవాడు ఎట్టి పరిస్థితులలోనూ పాపకార్యాలు అంటే చెడ్డ పనులు జతగాడితో చెయ్యనివ్వడు. అతనిప్పుడు స్నేహితుని హితాన్ని కోరుతాడు. అతని రహస్యాలను కాపాడుతాడు. అతనిలోని మంచిని పొగుడుతాడు. స్నేహితుడు ఆపదలో ఉంటే వదిలిపోడు. కష్టాలలో ఉంటే ఆదుకుంటాడు. ఇలాంటి వారి మంచి మిత్రులని పెద్దలు తెలియజేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి.